గోదావరి జిల్లా గోకవరం మండలంలో వీరలంకపల్లి గ్రామంలో గురుకుల పాఠశాలలో 17వ తేదీన 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కండవల్లి లక్ష్మి విద్యార్థినులకు పరీక్షలకు అవసరమయ్యే మెటీరియల్ అందజేశారు। ఈ సందర్భంగా కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేసి శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులను లక్ష్మి దీవించారు। బాగా చదివి మంచి పొజిషన్ లో ఉండాలని తన సొంత డబ్బులతో పరీక్ష రాస్తున్న విద్యార్థులకు మెటీరియల్ ని గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మంజులావేణి రాణి చేతుల మీదుగా అందజేశారు। నేను ఇది మా సొంత ఖర్చుతో ప్రేమగా మీకు బహుకరించడం జరుగుతుంది। చదువుకొని ఫోటో బుకే మేడం మొహం కనబడుతుంది మేడం గారు మీరు ఇట్లా అవును గారు ఈరోజు గోకవరం వీరలంకపల్లి గురుకుల బాలికల హాస్టల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను। నా పేరు కండవల్లి లక్ష్మి, ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి మహిళా చైర్మన్ గా పనిచేస్తున్నాను। ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను। టీడీపీ జిల్లా అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను। నాకు ఈ చదువుకుంటున్న అమ్మాయిలను ఎంకరేజ్ చేయడం చాలా ఇష్టమండి। అందుకు మా సొంత కష్టార్జితంతోనే మన బొమ్మూరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాస్తున్న వారికి ఎగ్జామ్స్ కిట్ అందించడం జరిగింది। అలాగే ఇప్పుడు వీరలంకపల్లిలో ఉన్నటువంటి 10th క్లాస్ రాస్తున్న అమ్మాయిలకు పరీక్షా సామాగ్రిని అందజేయడం జరిగింది। ఎందుకంటే చదువుకుంటే ముందులో భవిష్యత్తు ఉంటుంది కాబట్టి చదువుకుంటున్న వారి కొరకు నేను ఇంకా ఎంకరేజ్ చేసి ఉత్సాహపరిస్తే ముందుకు వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచన కలిగి నేను ఈ పరీక్షా సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది। వారికి మంచి ఆలోచన కూడా చెప్పడం కూడా జరిగింది। అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మేడం గారు కూడా మాకు మంచి సహకారం అందిస్తున్నారు। మేము ముందు వచ్చినప్పుడు మేడం గారు ఒక చిన్న ఏమన్నా సరి చేసుకొని ఇప్పుడు మంచిగా స్టూడెంట్స్ విషయంలో శ్రద్ధ వహిస్తూ టీచర్లే కానీ ప్రిన్సిపాల్ మేడం గారే కానీ బాగా చేస్తున్నారని దృఢ సంకల్పం మాకుంది, చూసాం కూడా। అలాగే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి చదువుకుంటున్న వారికి ఎంకరేజ్మెంట్, అలాగే నారా లోకేష్ బాబు గారే కానీ చాలా శ్రద్ధ వహిస్తూ ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కాస్ట్లీతో కూడిన భోజనం పెట్టాలని భక్తి శ్రద్ధలు వహించి వారు చేస్తున్న దానికి కూడా ప్రత్యేకంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం। అలాగే ఇక్కడ కొంత సిబ్బందికి జీతాలు కూడా కొన్ని రోజులు రాకపోవడంలో ముందుసారి వచ్చినప్పుడు నేను అడిగినప్పుడు వారు వస్తలేదు మేడం అని చెప్పారు। అయితే మేము అది కలెక్టర్ మేడం గారికి కూడా లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది। వెంటనే వారికి జీతాలు కూడా సకాలానికి సక్రమంగా అందుతున్నాయని చెప్పడం కూడా జరిగింది। నేను చాలా సంతోషిస్తున్నాను। ఈ కూటమి ప్రభుత్వం చదువుకుంటున్న వారికి నిరుద్యోగులకు పూర్తి సహకారం అందిస్తుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను। అలాగే ఇక్కడ గురుకుల బాలికల పాఠశాలలో ఎటువంటి సమస్య ఉన్నా నాకు చెబితే వెంటనే చేయడానికి కూడా నా వంతు సహకారం కూడా నేను చేయడం జరుగుతుంది। హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుండి స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రాసిన పిల్లలకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ వారు కూడా మంచి మార్కులు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను। అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఫ్యూచర్ లో మంచి భవిష్యత్తులో ఉంటారని
ఆశాభావం వ్యక్తం పరుస్తూ, అలాగే ఈ రోజు ఇచ్చిన పరీక్షా సామాగ్రిని వారి పరీక్షకు ఉపయోగించుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల వీర్లంపల్లి ప్రిన్సిపల్ మాట్లాడుతున్నానండి. కండవేలి లక్ష్మీ మేడం గారు వచ్చి మా పిల్లలకి ఎగ్జామినేషన్ మెటీరియల్ అంతా ఇవ్వడం నిజంగా శుభపరిణామం. మాకు మంచి రిజల్ట్ వస్తుందనే ధీమా వచ్చింది కనుక మేడం ఏది అవసరమైనా మమ్మల్ని అడగమంటారు. అడగకుండానే మేడం మాకు ఏది ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నిజంగా మా పిల్లల మొక్కలో ఉన్న సంతోషాన్ని చూస్తే తల్లి వచ్చి ఇచ్చినట్లు వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది. కనుక మేడం గారికి థ్యాంక్స్ చెప్తూ, అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకాలు జరిపించి మేడం ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలని మా స్టూడెంట్స్ మేము కూడా కోరుకుంటున్నామండి. కనుక పిల్లలందరి తరపున మేడం విషెస్ చెప్పారు. ఆ విషెస్ ద్వారా మేము మంచిగా ఎగ్జామ్ రాసి మంచి రిజల్ట్ ఇచ్చి తిరిగి మళ్ళీ మా స్కూల్కి మిమ్మల్ని పిలిచి మా పిల్లల సంతోషాన్ని మీతో కూడా పంచుకుంటామని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.